నీ మీద దేవునికి వెలుగుస్తే నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు దేవుని మనం నడుస్తావు, నువ్వు అందరికీ ఆదర్శం పడతావు. నువ్వు వెలుగు ఇతరుల దారి చూపిస్తుంది, వాళ్ళని చీకటి బాగుపడుతుంది, వాళ్ళని వెలిగిస్తుంది. నువ్వు వెలిగించబడలే కాదు, ఇతరులను వెలిగించాలా. వెలిగించాలంటే ముందు ప్రకాశంతో వెలిగితే ఆ వెలుగులో వాళ్ళు ఒక దీపాలు వెలుగుతాయి. అవునా కదా? ఒక్క దీపంతో అనేక దీపాలు వెలిగించవచ్చు కదా. నీలో ఉన్న వెలుగుతో నీ గ్రామంలో ఉన్న వాళ్ళు వెలిగించవచ్చు. వెలిగించడం అంటే మార్చడం, దేవుడు నమ్మించడం. కనుక అప్పుడు ఉంటారా, నీ వెలుగే గుర్తుగా ఉంటే నువ్వు వెలిగిస్తావు, ఎవరికి ప్రకాశవంతం అంటావు. నువ్వు వెలుగు, నీ కింద నీ భర్త వెలిగించబడతారు, నీ భార్య వెలిగించబడతారు, నీ పిల్లలు వెలిగించబడతారు, నీ అత్త మామలు నీ అంతా అందరూ వెలిగిస్తారు. ముందు నువ్వు వెలగాల, నువ్వు నిలబడి వెలుగు, నువ్వు వ్యక్తిగా ఉండు, నువ్వు ప్రార్థన చేయి. నీ ఇంట్లో వాళ్ళు నీ చుట్టుపక్కల మారుతారు, వాళ్ళు వెలిగించబడతారు. నువ్వే గుర్తుగా ఉంటే కనుక ప్రభు ముందు నువ్వు వెలిగించు. నీ ప్రార్థన ఈరోజు ప్రభు నువ్వు వెలిగించు, నా జీవితాన్ని వెలిగించు. మోడిపడి నా జీవితాన్ని, అంధకారమైన నా జీవితాన్ని, ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింపు చేయి, వెలిగించు, మోకరించు. ప్రార్థన చేసుకుందాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం అందరూ మోకరించాలా. ప్రభు నా జీవితం వెలిగించు ప్రభు, ఆరిపోతున్న దీపాన్ని వెలిగించు. ఎందులో జీవితాన్ని వెలిగించాడయ్యా. వ్యభిచారంతో పాపంతో ఉన్న స్త్రీ యొక్క జీవితాన్ని వెలిగించాడు యేసు ప్రభు. కుష్ఠరోగంతో బాధపడుతున్న ఆ యొక్క కుష్ఠరోగం తొలగించి వెలిగించాడు అతన్ని. శరవేదతో బాధపడుతున్న వ్యక్తిని ఆ వ్యక్తికి ఇచ్చి దేవుడు వెలిగించాడు. 30 సంవత్సరాల నుంచి పశువేతనంతో చీకటిలో బతుకుతున్న అతని చేతి వెలిగించి ఆ పశువేతనం తొలగించాడు యేసు ప్రభు వారు. క్యాన్సర్ వేత్త బాధపడుతున్న వ్యక్తి క్యాన్సర్ తొలగించి వెలిగించాడు. ఎయిడ్స్ వేత్త బాధపడుతున్న వ్యక్తి ఎయిడ్స్ తొలగించి అంతగా జీవితం తొలగించి వెలిగించాడు యేసు ప్రభు వారు. పాపమైన నీ జీవితాన్ని తొలగించి పరిశుద్ధమైన జీవితాన్ని వెలిగిస్తాడు దేవుడు. అందుకే ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చింది ఒక మానవుడిగా. మహిళను విడిచిపెట్టి మానవుడిగా నిన్ను వెలిగించడానికి, రోగం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, లోపం నుంచి, సమస్త కీడు నుంచి తొలగించి వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక మానవుడిగా. ఆయన వెలుగుని మనందరూ పంచడానికి వచ్చాడు. ఆయన పంచాడు. ఆ వెలుగునితో మాట్లాడుతుంది, నువ్వు వెలిగించబడాలని. నా జీవితాన్ని దేవుడు వెలిగించాడు, నీ జీవితాన్ని వెలిగించబోతున్నాడు. అడుగు, యేసయ్యా నా జీవితం వెలిగించయ్యా. నేను మారిన అనుకుంటున్నాను, కానీ నా క్రియలు మారినట్టు కనిపించట్లేదు. మానవుడు తప్పు చేయడం సహజం. ఒప్పుకో, ఇప్పటికైనా ఈ రోజు ఒప్పుకో. నన్ను క్షమించుడుగా, నా సహాయం చేయడుగా, నీ రక్తం నన్ను కడుగుడుగా, నీ ఆత్మ నింపునైనా, నీ వెలుగు నా మీద ప్రకాశింప చేయ ప్రభువా. అడుగు యేసు ప్రభుని. ఈ రోజు నన్ను వెలిగించిన దేవుడు నిన్ను వెలిగిస్తాడు. అడుగు. మూడు బారిన జీవితాలను చేకూరింపజేయగలవు నీవు. ఎండిపోయిందా నోటి పలుకుని జీవిత ప్రియ సహోదరి సహోదరుడా? ఎండిపోయిందా? ఒక్క నిమిషం మోకరించి, ఇప్పుడే మోకరించి ఈ ప్రార్థనలను కలువు, ఈ ప్రార్థనలను కలువు, ఈ ప్రార్థనలను చతకలు. ఇప్పుడే మోకరించు. మూడు బారిన జీవితాలను వెలిగింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా, యేసయ్యా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నీ నివసించుడా.
దేవుడు నిన్ను వెలిగించాలని ఆశపడుతున్నాడు. నీ పాపం ఒప్పుకో, కన్నీరు కారు. ఇప్పటి వరకు నువ్వు వెలిగించబడకపోతే ఈ రోజు దేవుడు నిన్ను వెలిగించబోతున్నాడు. నువ్వు నమ్ము. ఎక్కడ పని నువ్వు ఎలగలేదు, ఎలగదనుకోవచ్చు. నువ్వు తప్పకుండా వెలుగుతావు. నేను వెలిగించబోతున్నానా? ఆయన వెలుగు రాబోతుంది, ఆయన వెలుగు నీ వెలుగు రాబోతుంది. ప్రియా